ప్రియులరా, మనం యేసుక్రీస్తు నామమును గురించిన సత్యం రక్షణ సువార్తలో భాగంగా మొదటి భాగం దేవుని రాజ్యము, రెండవ భాగం యేసుక్రీస్తు నామములు. యేసుక్రీస్తు నామము గురించి గత కాలంలో మనం చాలా విషయాలు నేర్చుకోవటం జరిగింది. ఇందులో ఇమ్మానుయేలు అనేటటువంటిది, తర్వాత మెస్సియా అనేటటువంటిది, అలాగే మూలరాయి అనేటటువంటి పేరు, అలాగే చిగురు అనేటటువంటి పేరు, అలాగే వెలుగు అనేటటువంటి పేరు. ఆ తదుపరి లేటెస్ట్ గా నేర్చుకున్నటువంటి పేరేంటి చెప్పండి? నేను దినాన్ని నేర్చుకున్నటువంటి పాఠం అండి. లేదా తృణీకరించబడిన సేవకుడు అనేటటువంటి పాఠం నేర్చుకోవటం జరిగింది. అలాగా ఇప్పటికి మనం ఎన్ని నేర్చుకున్నాం? నంబర్ ఐడియా ఉందండి? 6 నామములు నేర్చుకోవటం జరిగింది. సో ఈ సమయంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి 5 నామములు ఉన్నాయి. అవి మనం 1 by 1 ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి, చదవండి ఒకరు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. పెట్టబడునుమా. రైట్, గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క నామంలో, యేసుక్రీస్తు నామమును గుర్చిన సత్యంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఎన్ని గుణాలు ఉన్నాయండి? ఎన్ని నామములు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. సమాధానకర్తయగు అధిపతి. రైట్ అండి. ఇప్పుడు ఈ 5 గుణగణాలు అంటే ఒకే వచనంలో 5 నామములు మనం చూస్తూ ఉంటున్నాం. యాక్చువల్లీ అసలు ఇన్ని నామములు ఒక మనిషికి ఎందుకు ఉంటాయి? ఒకసారి నాకు నా విషయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, ఇక్కడే కడపలోనే ఉన్నటువంటి మా సహదాసులు మనలో ఉన్నటువంటి నీతిని సహించలేక, భరించలేక, వాళ్ళ యొక్క అవినీతిని మనం ఎత్తి చూపినప్పుడు వాళ్ళు తట్టుకోలేక కంప్లైంట్ చేయించారు నా మీద అని ఇంతకుముందు మీకు చెప్పాను, గుర్తుందో లేదో మరి మీకు. ఈ క్రమంలో వాళ్ళు ఆరోపించిన మరొక పేరు ఏంటంటే, రిజిస్టర్లలో అంటే ప్రభుత్వం దృష్టిలో ఒక పేరు కలిగి, ప్రభుత్వ దృష్టిలో నా పేరు లక్ష్మీ నరసింహులు, తర్వాత బయట చలామణి అయ్యేటప్పుడు బయట లాజరస్ అనే పేరుతో చలామణి అవుతున్నాడు అని కూడా ఒక ఆరోపణ చేయటం జరిగింది. ఎందుకు అలా చేస్తారు అని అంటే, ఓ మనిషి అట మోసం చేసేవాడైతేనే పేర్లు మార్చుకుంటూ పోతాడట. తెలుసా అండి విషయం మీకు? పేర్లు మార్చుకుంటూ పోవటం. మరొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో అప్పుడు పేర్లు వన్స్, ఇప్పుడైతే ట్రెండింగ్ ఏంటంటే సిమ్ములు మారుస్తూ పోతారట. చాలా కాలంగా సింగిల్ సిమ్ అంటే నంబర్ ఉంది చూసారండి, సెల్ నంబరు, అది చాలా కాలం ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు చాలా విశ్వసనీయ వ్యక్తులట.
ఒక మోసం చేసేటువంటి వ్యక్తి, అన్యాయం చేసేటటువంటి వ్యక్తి, ఏదన్నా అప్పు చప్పు చేసి అందరికీ దాన్ని ఎగరగొట్టేటటువంటి వ్యక్తి ఎవరికి దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో సెల్ నంబర్లు మార్చుకుంటూ పోతాడట. అది మోసం. అట్లా నంబర్లు మార్చేటటువంటి వ్యక్తి, పేర్లు మార్చుకునేటటువంటి వ్యక్తులు మోసగాళ్ళు అన్నటువంటి నానుడి ప్రపంచంలో ఉంది. మరి ఇప్పుడు యేసు ప్రభు వారి నామం పరిస్థితి చూస్తే ఎన్ని రకాలుగా పేర్లు ఉన్నాయంటే ఒక మనిషికి, మరి ఆయన నమ్మచ్చంటారా? ఎవరన్నా క్వశ్చన్ అడిగారు అనుకోండి ఈ విధంగా, ఏం చెప్తారు మీరు దానికి జవాబు? ఇప్పటికే 6 నామముల గురించి నేర్చుకున్నాం. మళ్ళీ ఇది ఒక 5 వచ్చేసాయి. అవి కేవలం ప్రవచనాల్లోనే ఉండేటివి. తర్వాత చాలా ఉన్నాయి. నా అంచనా ప్రకారం చూస్తే కనీసం 30 పైచిలుకు నామములు ఉన్నాయి. అమ్మ మరియమ్మ గారు, ఆ వీడియో మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. వెరీ గుడ్. దాదాపు 30 పేర్లకు పైచిలుకు ఉన్నాయి యేసుప్రభుల వారి పేర్లు. మరి వీటన్నిటి గురించి ఎవరన్నా క్వశ్చన్ చేశారనుకోండి మిమ్మల్ని, మీరు ఏం చెప్తారు? జవాబు చెప్పండి. మాట్లాడండి దయచేసి. ప్రశ్న అర్థమైంది కదండి? అయ్యా సోదరులు, సోదరిమణులు, రెస్పాండ్ అవ్వండి. ప్రశ్న అర్థమైందా లేదండి? అర్థమైందన్నా. అమ్మ చెప్పండి అమ్మా. దీనికి మీకు తెలిసిన జవాబు చెప్పండి. ఎవరో ఒకరు అడిగారు, లేదు మీకే అనుమానం కలిగింది, దాన్ని మీరు ఏ విధంగా ఆన్సర్ చేసుకుంటారు? ఇలా అడగడానికి అవకాశం ఉందా లేదు చెప్పండి. అపవాది గురించి మాట్లాడుతూ కూడా బైబిల్లో ఏమని చెప్పడం జరిగింది? అపవాదని, సాతానని, ఆది ఘట సర్పం పిలువబడుతూ ఉన్నది అని చెప్పేసి రకరకాల పేర్లు చెప్తారు చూసారా. మనం కూడా చెప్తూ ఉంటాం, వాడు ఈ ఊర్లో ఒక పేరు, ఇంకొక ఊర్లో ఒక పేరు, ఇంకొక ఊర్లో ఒక పేరు అన్నట్టు రకరకాల పేర్లు కూడా వాటితో చలామణి అవుతున్నారంటే కూడా కారణం అదే, మోసం చేసేటువంటి లక్షణం అని అర్థం. మరి ఇన్ని పేర్లు పెట్టుకున్నాడంటే ఆయన ఇప్పుడు నమ్మదగిన వాడేనా అని ఎవరన్నా అడిగినప్పుడు చెప్పాల్సినటువంటి జవాబు, తెలుసుకోవాల్సినటువంటి జవాబు ఏంటి అని ఆలోచన చేస్తే, గుర్తుపెట్టుకోండి, బైబిల్లో దేవుడి చేత లేదా దేవుడు పంపిన దేవదూతల చేత పెట్టబడిన పేర్లు, మరి ముఖ్యంగా నెక్స్ట్ స్టెప్ ఎవరంటే దేవుడు పంపినటువంటి దేవదూతలు కానీ లేదా నీతిమంతులు పెట్టిన పేర్లు. నీతిమంతులు, భక్తులైనటువంటి వాళ్ళు పెట్టినటువంటి పేర్లు అవి ఏదో, ఇప్పుడు మనకు పేర్లు ఉన్నాయనుకోండి, ఏ ఉద్దేశంతో పెడతారు పేర్లు? ఐడియా ఉందా మీకు ఎవరికైనా? సాధారణంగా పేర్లు అన్నవి ఎందుకు పెడతారు మానవులకి? గుర్తింపు కోసం పెడతారు. అంతే అక్క, వెరీ గుడ్. అంటే ఎవరు, ఇప్పుడు ఆడపిల్లలు చాలా మంది ఉంటారు, ఊర్లో చాలా మంది ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లల్లో ప్రత్యేకంగా మనల్నే పిలిస్తే పలకాలి, మనమే పలకాలి, వేరే వాళ్ళు పలకకూడదు. కాబట్టి ఏం చేస్తారంటే పేరు అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ కొంతమందికి ఒకటే పేరుతో 2-3 ఉంటారు, ఏమండి? ఐడియా ఉందా? ఇప్పుడు మా దగ్గర మా చర్చ్ మెంబర్స్ కొంతమంది శివ అనే పేరుతో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళని ఎవరుని మళ్ళీ వేరుగా చూడటానికి ఫస్ట్ టైము ఆ వేరు కన్ఫ్యూజన్స్ లో శివ అని పిలిస్తే ముగ్గురు పలికేవాళ్ళు, 3 ఉంటే. అందుకు ఏం చేశాము అంటే, ఒక ఆయన పాడతాడు, ఒక ఆయన మొబైల్ రిపేర్ చేస్తాడు, ఒక ఆయన శివానందపురం అనేటువంటి ఊర్లో ఉంటాడు, ఏమండి? ఇంకొక ఆయన వంట చేస్తాడు. ఇటు 4 ఉన్నారు, 3 కాదు. అందుకు ఏం చేసామంటే, వంట చేసే అబ్బాయికి వంట శివ,
సింగర్ గా ఉన్న శివకి సింగర్ శివ, మొబైల్ రిపేర్ చేసే ఆయనకి మొబైల్ శివ, శివానందపురంలో ఉన్న ఆయనకి శివానందపురం శివ అని పేరు పెట్టారు. ఎందుకనంటే ఆ పేరుతో ఉంటే ఇప్పుడు సుజాతక్క ఉన్నారు, వాళ్ళ ఊర్లో ఇంకొక పేరు సుజాత అన్నారు అనుకోండి, ఆమె కంటే చిన్న వ్యక్తిగా ఉంటే ఒకవేళ ఈమె పెద్ద సుజాత అవుతుంది, ఆమె చిన్న సుజాత అవుతుంది, అట్లా పిలుస్తూ ఉంటుంది కదండి. మోహన్ అనే పేర్లతో నాకు మన చర్చ్ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు, ఒకడు పెద్దవాడు ఒకటి చిన్నవాడు, కాబట్టి పెద్ద మోహన్ చిన్న మోహన్ అని పిలుస్తాం. అంటే పేర్లు అనేటటువంటివి సాధారణంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తిని వేరు చేసి ప్రత్యేకంగా నిన్ను మాత్రమే సూచిస్తాయి మనకు తెలిసి. అంటే దేవుడి ద్వారా కానీ దేవదూతల ద్వారా కానీ నీతిమంతుల ద్వారా కానీ పెట్టబడినటువంటి పేర్లు గుణాలకు సంబంధించినవి, వారి యొక్క లక్షణాలకు సంబంధించినవి, వారి ప్రవర్తనకు సంబంధించినవి, ఇంకా చెప్పాలంటే వారి తీరుకు సంబంధించినవి. పేరు తీరుకు సంబంధించినవిగా ఉంటాయి దేవుడు పెట్టిన పేర్లు. మరి తీరు ఒకే విధంగా ఉంటుందా ఒక మనిషికి? రకరకాలైన తీరులు ఉంటాయి. కాబట్టి తీరుని బేస్ చేసుకొని పెట్టబడిన పేర్లు యేసుప్రభుల వారికి తప్పితే మరొకటి కాదు. అంటే ఆయన గుణగణాలకు సంబంధించిన, ఆయన లక్షణాలకు సంబంధించిన పేర్లు తప్ప ఎవడిని మోసం చేశాడంటే ఎవడి దగ్గర అయినా ఏమి ఎక్కువ ఉంది, ఆయన దగ్గర లేని ఏంటి? ఇప్పుడు ఒక మనిషిని మోసం చేస్తున్నారంటే ఏంటి అర్థం? మన దగ్గర లేదు, డబ్బు లేదు కాబట్టి ఉన్నోడి దగ్గర దోచుకోవాలని చూస్తాడు. మన దగ్గరే కోట్ల మూలుగుతోంది, మనమే లోకం అంతా పనిచేసాం అనుకోండి, ఎవరిని మోసం చేయటానికి? ఎవరిని మోసం చేయగలవు? అవసరం ఏముంది? కాబట్టి యేసుప్రభుల వారికి ఇన్ని రకములైన నామములు ఉన్నాయి, ఎందుకయా? అది మోసం కదా అంటే అది దీనికి మనం చెప్పవలసినటువంటి జవాబు. అర్థమైందండి? ఎందుకు ఉన్నాయి యేసుప్రభుల వారికి ఇన్ని పేర్లు అన్నటువంటి విషయం ఎవరైనా అడిగితే జవాబు ఇది చెప్పవాలి మరి మనము. అర్థమైందా లేదండి? ఆయన అన్నిటికీ తగినవాడని అర్థము, అన్ని పేర్లకు తగిన. అదేనమ్మా, నేను అదే అమ్మా, ఆయన ఇప్పుడు చెప్పింది అదే గుణగణాలను కదమ్మా. బట్టి ఆయనకు పేర్లు వచ్చినాయి అంతే. ఆ గుణాలు, ఆ లక్షణాలకు సంబంధించిన పేర్లు ఎవరైనా, ఈవెన్ యేసుప్రభుల వారికే కాదమ్మా, నేను చెప్తున్నా కదా, దేవుడు ఎవరికైనా, దేవుడు కానీ దేవదూతలు కానీ నీతిమంతులు కానీ ఎవరికైనా పేర్లు పెట్టారంటే 100% వాడు ఆ గుణాలకు తగినటువంటి రీతిగా పెట్టబడింది. అందుకే తీరుకు తగినటువంటిది పేరు అని చెప్పా. ఓకే అండి, రైట్, గుర్తుపెట్టుకోండి. అందుకొరకు ఆ పేర్లు మనకు యేసుప్రభుల వారివి అన్ని కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, యేసుప్రభుల వారు ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడతాడట. ఏంటి యేసుప్రభుల వారు ఎట్లా ఆశ్చర్యకరుడు అండి? మీ వినికిడిలో, మీ అనుభవంలో యేసుప్రభుల వారు ఆశ్చర్యకరుడు అని ఎలా చెప్పగలరు? ఎలా నిరూపించగలరు చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందిని పంచినాడు, అది ఆశ్చర్యమే కదనే. అబ్బా, వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్. ఒక ఆశ్చర్యం చెప్పారు, వెరీ గుడ్. ఇంకా చనిపోయిన లాజర్ను లేపడినా, ఇది ఆశ్చర్యం. చనిపోయిన లాజర్ గారిని లేపడం జరిగింది, ఇది ఆశ్చర్యకరమైన సంగతి. ప్రపంచంలో కళ్ళిచ్చాడు. ఎస్, వెరీ గుడ్ అమ్మా. ఇంకా ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా. గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఇంకా అయిపోయిందా? ఉన్నాయన్న, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. చనిపోయి తిరిగి లేచినాడు. వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఆయన పుట్టుకే ఆశ్చర్యం. అది ఆల్రెడీ చెప్పేశారక్క, వేరే చెప్పండి. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశ్చర్యకరుడు అని చెప్పేటటువంటి క్రమంలో మనకి ఒక పొడిగా తెలిసింది.
ఎట్లెట్లా అనేటటువంటి విషయం. కానీ స్పష్టంగా ఎప్పుడైనా కానీ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక విషయాన్ని మనకు బాగా గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని గుర్తుండిపోయే విధంగా ఒక చక్కని ఒక పద్ధతిలోనికి, ఒక ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చుకోవాలి. అప్పుడే మర్చిపోకూడదు. 5 ఇయర్స్ బ్యాక్ కరోనా స్టార్ట్ అయినటువంటి టైంలో నేను ఈ పాఠం మాట్లాడా. ఈ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి ఈ 5 లక్షణాలతో కూడినటువంటి విషయాలు జేసీసీ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్‌లో 5 ఇయర్స్ బ్యాక్ మాట్లాడాను. అందులో నేను ప్రిపరేషన్‌లో భాగంగా మిగతావన్నీ వేరే పుస్తకాలు సంప్రదింపులు చూసా. కొన్ని యూట్యూబ్ ఛానల్‌లో ఎవరైనా మాట్లాడేది చూశాను. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నేను మాట్లాడింది కూడా నేను విన్నాను. 5 సంవత్సరాల క్రితమే నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగా ఆ మెసేజ్ విన్నప్పుడు. ఎందుకనంటే ఆ రకమైనటువంటి చక్కని నడిపింపు దేవుడు నాకు ప్రసాదించడం జరిగింది. అది మీరు విన్నా కూడా ఇప్పుడు మీకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆశ్చర్యకరుడు అన్నటువంటి ఆ యొక్క లక్షణం సండే స్కూల్ పిల్లలకు సైతం అర్థమయ్యే విధంగా దాన్ని ప్లాన్ చేసి మాట్లాడటం జరిగింది. ఒకసారి గమనించాల్సినటువంటి విషయం చూస్తే మీరు కూడా తడుముకోకుండా చెప్పచ్చు. ఎట్లా 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 గుర్తు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా రాకపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు అట్లా కాదు, అన్ని చక్కగా చెప్పచ్చు. ఎస్, జననంలో జీవనంలో మరణంలో పునరుత్థానంలో పరలోకం చేరుకోవటంలో ఆశ్చర్యకరుడు యేసుప్రభువు వారు. నల్లి అన్ని సీక్వెన్స్ జన్మలో, బ్రతుకులో, మరణంలో, పునరుత్థానంలో, పరలోకం చేరుకోవటంలో ఎన్నున్నాయండి? ఎన్నొచ్చాయి అంశాలు? 5 వచ్చాయి. మర్చిపోగలరమ్మా? మర్చిపోమునా? జననము, బ్రతుకు, మరణము, పునరుద్ధానము, పరలోకం. అంత సీక్వెన్స్ లో మనం ఆయన జననం తర్వాత ఆయన జీవితం తర్వాత ఆయన మరణం తర్వాత ఆయన పునరుత్థానం తర్వాత ఆయన వెళ్ళినటువంటి పరలోకం. ఈ 5 విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారు అద్వితీయ ఆశ్చర్యకరుడు. ఆ టైటిల్ కూడా అలా పెట్టాం. ఈ 5 విషయాల్లో అద్వితీయ ఆశ్చర్యకరుడే యేసుక్రీస్తు అని. ఇప్పుడు ఒక్కొక్క దాని దగ్గరకు వెళ్దాం. ఇంతతో అయిపోలేదు. చెప్పేటప్పుడు కూడా మనం ఒక క్లారిఫికేషన్తో, ఒక స్పష్టతతో ఎవరికైనా విషయం చెప్పాలి. ఇప్పుడు జనన విషయంలో ఆశ్చర్యకరుడు అని మనం చెప్తున్నాం కదా, దాని దగ్గర ఒక స్పష్టత మనకు ఉండాలి. ఇప్పుడు జననంలో ఎట్లా ఆశ్చర్యకరుడు యేసుప్రభువు వారు అని అడిగామనుకోండి, మీరు ఏం చెప్తారు? జవాబు ఏం చెప్పారు ఇంత ముందు? పుట్టుకే ఆశ్చర్యం. అదే ఎట్లా అని అడుగుతున్నాను. కన్యక సంయోగం లేకుండా కన్యకతో పుట్టడం. ఓకే, అంతేనండి. ఇంకేమన్నా? పరిశుద్ధాత్మ ద్వారా. ఎంతనమ్మా? ఇంకేమన్నా? ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఆశ్చర్యం. అదే నాకు కదా చెప్పేది. ఇప్పుడు అది అయిపోయింది. కన్యక పుట్టడం, పురుషప్రమేయం లేకపోవటం, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టడం, ఇవన్నీ ఓకే. ఇంకేమైనా లేవా? ఇన్ కేస్
నేను మీరు ఈ మాట చెప్పిన తర్వాత నేను లోకం ఒక నుండి భూలోకమునకు నరుడుగా రావడం కూడా ఆశ్చర్యమే. సూపర్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. రైట్. ఇంకా ఇప్పుడు మనలో మన మాట, చాలా మంది పురుషుని ప్రమేయం లేదు, పురుషుని ప్రమేయం లేదు, ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం నుంచి ఇదే పాట పాడతారు. కానీ దాంట్లో 50% ఆన్సర్ ఉంది, మిగతా 50% చెప్పట్లేవు. జ్ఞానులకు చెప్పండి. జ్ఞానులకు చుక్కతో అది కాదన్నా, జన్మ విషయంలో పురుషుని ప్రమేయం లేదు అని అన్నారు కదా, అందులో సగమే ఆన్సర్ ఉంది, ఇంకో సగం లేదు అని చెప్తున్నాను. అక్కడ జ్ఞానుల దగ్గర కాదు. ఆయన పుట్టిన తర్వాత దాదాపు 2 ఏళ్ళ లోపు వచ్చారన్న జ్ఞానులు, అది కాదు. ఇంకా సరే, మీరు సగం ఆన్సర్ వచ్చిందన్నప్పుడు కూడా క్లూ రావాల్సింది మీకు. మామూలుగా ఒక మనిషి భూమి మీద జన్మించాలంటే ఎవరెవరు ఉండాలి? తల్లి తండ్రి. వెరీ గుడ్. ఇప్పుడు పురుషుని ప్రమేయం అని చెప్తున్నారు అంటే మీరు సగం చెప్తున్నారు అని అర్థం. ఇప్పుడు చెప్పండి ఆన్సర్, ఇంకో సగం ఏంటో? తల్లి కూడా ఇప్పుడు మరియమ్మ ప్రమేయం ఏమైనా ఉందా అండి? లేదన్నా. మరియమ్మ ప్రమేయం అసలు లేదు. మరియమ్మ ప్రమేయం కూడా లేదండి. ఎందుకనంటే మరియమ్మకే తెలియదు నువ్వు గర్భవతి అయ్యావు, నువ్వు కుమారునిగా అంటావు అని దేవదూత వచ్చి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆమె ఇంటెన్షన్ ఏమైనా ఉందా? ఆమె ప్రమేయం ఏమన్నా ఉందా? తెలియదు కాబట్టి తెలియపరచాల్సి వచ్చింది. ఆమె యొక్క అండాలు కూడా ఏం ఉపయోగించబడలా. అండం ఉపయోగించబడిందంటే ఖచ్చితంగా పురుషుల నుంచి కణాలు రావాలి. కణాలతో అండాలతో సంబంధమే లేకుండా. అందుకే ఎప్పుడైనా ప్రభు గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రమేయం లేదు యేసు ప్రభు జన్మ వెనక? తల్లి ప్రమేయం లేదు. తల్లిదండ్రుల ప్రమేయం. అది తల్లిదండ్రుల ప్రమేయం లేదు. అందుకే దానియేలు గ్రంథంలో యేసు ప్రభు కోసం చెప్పిన ప్రవచనం ఏంటి? దీనికి కరెక్ట్ గా సూటబుల్ అయ్యే ప్రవచనం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. గుర్తుందా? మర్చిపోయారా? చేతి సహాయం లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ చేతి సహాయము లేని రాయి అని. ఇప్పుడు ఇట్లా చెప్పినప్పుడు ఎవరైనా ఎందుకు ఇట్లా చెప్తారు? ఈ మాట చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు, చాలా మంది చేసే పొరపాటు అది. ఏమని అంటే, మానవుడు జన్మత పాపి, యేసుప్రభుల వారు అసలు పాపంతో సంబంధమే లేకుండా, తల్లిదండ్రుల కలయిక, స్త్రీ పురుషుల కలయికే లేకుండా పుట్టినటువంటి పవిత్రుడు, పావనుడు, పరిశుద్ధుడు అని చెప్తారు. సువార్త ఏలాగా విన్నారా లేదా మీరు? మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, విన్నారా లేదా ఇలాగ సువార్త? ఇది నిజమేనంటారా? ఇది నిజమేనా? పోనీ నిజం కాదంటే అలా కాదు, మీరు చెప్పండి. యేసుప్రభుల వారు అలా ఎందుకు పుట్టాల్సి వచ్చింది మీరు చెప్పండి? స్త్రీ పురుషుల ప్రమేయం లేకుండా ఎందుకు పుట్టవలసి వచ్చింది? చెప్పండి అయ్యా. సూచన. ఇంకా ఏ సూచన అయినది? అంటే స్త్రీ పురుషుల కలయిక లేకుండా కన్యక గర్భం ధరించడం అనేది ఒక అద్భుతం కదన్నా. ఆయన సాధారణమైనటువంటి మనుషుడు కాదు, దేవుని కుమారుడు అని తెలియబడడానికి, గుడ్, ఇశ్రాయేల్ ప్రజలకు తెలియడానికి. ఓకే, రైట్. ఇంకా చెప్పండి. ఆయన మొదటివాడని తెలడానికి. ఓకే మా, ఇంకా అన్న స్త్రీ ప్రమేయం లేకుంటే అలా ఆయన పొట్టలో ఎట్లా పెరుగుతాడన్నా? రైట్, వెరీ గుడ్ అమ్మా. ప్రమేయం అంటే అమ్మా అసలు చెప్పండి.
ఏమ్మా దేవదూత అందుకే కదా వచ్చి చెప్పింది, నువ్వు ఏమనక్క పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించింది, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు గొప్ప దానివై అది అందుకే అంటే ఏంటక్క అసలు నాకు అర్థం కావట్లేదు. అందుకే అంటే ఎందుకు? సిస్టర్, స్త్రీ ప్రమేయం అంటే స్త్రీ అండముతో ప్రమేయం లేదని అర్థము. పురుషుని అది కాదమ్మా, కణము ఇంకొక క్లారిటీ నేను చెప్తాను. అసలు గర్భసంచి ఎవరితో ఏర్పాటైందమ్మా? ఎవరు ఏర్పాటు చేసింది అది? దేవుడు స్త్రీలో గర్భసంచిని ఏర్పాటు చేసింది ఎవరు అసలు? దేవుడు. అసలు ఇప్పుడు ఒక స్త్రీ గర్భవతి అవుతోంది అని అంటే తన ఇష్టంతో అవుతుందా? ప్రపంచంలో ఎక్కడైనా ఇష్టం లేకుండా అవుద్దా? దేవుడు ఒక స్త్రీ, నేను మాట్లాడినివ్వండి అక్క. ఒక స్త్రీ, వివాహిత అయినటువంటి స్త్రీ భర్తతో ఇష్టపడి తల్లి కావటానికి సిద్ధపడుతుంది. అలాంటి పరిస్థితి ఉందా? రెబెకా అర్థమైందా తల్లి? అదమ్మా రైట్. గమనించండి, యేసు ప్రభుల వారిని ఆ రీతిగా అసలు కన్యకలో పుట్టాడు అనగానే స్త్రీ ప్రమేయం లేదని అర్థం అమ్మ, అంతే, ఇంకేం లేదు. సింపుల్, ఒక్క మాటలో చెప్పాలంటే కన్యక పుట్టాడంటే కన్యక పుట్టడం అసలు అసాధ్యం కదా. అంటే అర్థం ఏంటి? కన్యక వల్ల కూడా జరగనిది, ఆమె ప్రమేయం కూడా లేనిదని అర్థం. అందుకని అది ఇంపాసిబుల్ కదా. కాబట్టి అందులో ప్రమేయం అనేది, స్త్రీ ప్రమేయం కూడా లేదు అన్నది ఇక్కడమ్మా, అది గుర్తుపెట్టుకోండి ఒకటి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ యేసు ప్రభువుల వారిని ఆ విధంగా కన్నట్టు మనలో కూడా కనంటే సరిపోయింది కదా. అప్పుడు మనకెవరికి ఒకవేళ ఈ విధంగా జన్మపాపం ఉందని చెప్పేవాళ్ళు చెప్పే మాటలు ఇవి. అవును, యేసు ప్రభువుల వారిని అలా కని మనల్ని ఇలా కనటం అనేది దేవుడు చేసిన అన్యాయం. మళ్ళీ మేం పాపాత్మలు అని చెప్తారేంటి అని అడుగుతారు. అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, శ్రేష్టమైనటువంటి మంచి విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు మనలాగా ఈ భూమి మీద చరిత్ర జన్మతో, మన చరిత్ర ప్రారంభమైంది మన జన్మతో. అలాగా జన్మతో మాత్రమే చరిత్ర ప్రారంభమైన వాడు కాదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడట? ఇది ఎలా తెలుసుకోగలం చెప్పండి? మనం ఎక్కడ ఏ క్లూని బట్టి చెప్పుకోగలం? స్త్రీని పురుషుని చేసేటప్పుడు, ఆదామావని చేసేటప్పుడు వెరీ గుడ్ అమ్మా. మన పోలిక చొప్పున, మన స్వరూపము చొప్పున మరి నరులను చేయదము అని చెప్పినప్పుడే యేసుప్రభుల వారు ఉన్నారు. గుడ్. ఇంకా యేసుప్రభుల వారే స్వయంగా మాట్లాడుతూ చెప్పిన మాట మర్చిపోకూడదు. ఏంటది? యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం అమ్మా. ఇక్కడ తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఇప్పుడు ఆ మహిమతో నన్ను మహిమపరచు అని అంటాడు. అంటే ఎప్పుడున్నాడు ప్రభు ఉన్నవాడు అంటే లోకము పుట్టక మునుపు నుంచే ఉన్నవాడు. ఎలా ఉన్నవాడు? ఆత్మరూపిగా ఉన్నవాడు. ఆత్మరూపిగా ఉన్నవానికి భూమి మీద మానవుల మధ్య వచ్చి నివసించాలి అని అంటే, రక్తమాంసాల్లో పాలుభాగస్తుడు అవ్వాలంటే ఏం కావాలి? దేహం కావాలి. దేహం ఎక్కడ రెడీ చేయించే పద్ధతిని ఏర్పాటు చేశాడు అంటే అమ్మ కడుపులో పెట్టాడు. ఇన్ కేస్ మళ్ళీ బాగా వినండి, ఇన్ కేస్ దేహము రెడీ అయ్యే విధంగా సిద్ధపాటు పురుషుల్లో పెట్టుకుంటే పురుషుడికి పుట్టేవాడు. అర్థమైందండి? పురుషుని గర్భము నుండి వచ్చేవాడు. అది తల్లి గర్భములో ఉంది గనక ఆమె వాడబట్టం అనేది జరిగింది. ఆ ఒక్క పర్పస్తో తప్పితే మానవుడు జన్మపాపి గనుక జన్మలో స్త్రీ పురుషుల కలయిక అనేది లేకుండా పుట్టించాడు, వచ్చాడు దేవుడు అనేది తప్పు.
ఈవెన్ పాటలు కూడా వచ్చేసాయి చాలా అలాంటివి. తప్పు. యేసుప్రభుల వారు పవిత్రుడు ఎందుకయ్యాడు? ఎలా అయ్యాడు? పుట్టుకను బట్టి కాదండి, బ్రతుకును బట్టి. మనిషి పాపాత్ముడు ఎప్పుడవుతాడంటే పాపము చేయడంలో అవుతాడు. సత్క్రియ చెయ్యకపోతే పాపం పొంచి ఉంటుంది తప్ప పుడితే పాపమని బైబిల్ దేవుడు ఎక్కడ చెప్పడు. మీలో ఎవరికైనా ఇలాంటి పాపిష్టి ఆలోచనలు ఉంటే తీసేసుకోండి. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. పరలోక రాజ్యము చిన్నపిల్లలదే అన్నప్పుడు పాపాత్ములకు పరలోకం ఎట్లా వస్తుంది? రాంగ్, మర్చిపోకండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని యేసు ప్రభుల వారు అలా జన్మించటానికి ప్రధానమైన కారణం అది. ఆయన ఆత్మరూపిగానే ముందులో నుంచి ఉన్నటువంటి వాడు, లోకం పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి వాడు, మహిమతో ఉన్నటువంటి వాడు. అర్థమైందండి? కాబట్టి ఆయనకు దేహం రావాలి, మనలో మన మధ్య నివసించాలంటే ఆత్మరూపికి కావలసింది దేహం. ఆ దేహం సిద్ధమయ్యేది అమ్మ కడుపులో. అందుకు కన్యక గర్భవతి కుమారుని కన్ను అన్నటువంటి ప్రవచనం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మర్చిపోకండి. ఇంకా ఎవరికైనా మీకు జన్మపాపం ఉందండి, మీరు ఎన్నైనా చెప్పండి అనేటువంటి ఆలోచన ఉంటే దయచేసి మీరు నాతో మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. ఏమండి, గుర్తుపెట్టుకోండి. మీరు దాంట్లో మనసులో ఏదో పెట్టుకొని మదన పట్టడం అనేది ఎవరికి మంచిది కాదు. స్త్రీ పురుషులు వివాహం తర్వాత జతపరచబడటం అనేటటువంటిది, శారీరకంగా ఒకటవటం అనేది ధర్మం అన్నాడే కానీ అధర్మం అనలేదు, అక్రమం అనలేదు. మర్చిపోకండి. దేవుడే వివాహం ఘనమైనదిగా ఏర్పాటు చేసి పానుపు నిష్కల్మషంగా కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. కల్మషం అంటే అక్రమంగా కలవటం అనేది కల్మషం. క్రమంగా ఉండటం కల్మషం కాదు సుమా, మర్చిపోకండి. ఎవరు పాపాన్ని ఎవరు బహుమానంగా ఇవ్వరు. అర్థమైందండి? మనిషికి జన్మ పాపం అనేది లేదు, ఓన్లీ కర్మ పాపమే ఉంది. కర్మ అంటే చేస్తే వచ్చేది, పుడితే వచ్చే పాపం కాదు. అర్థమైందండి? ఒకటి, జన్మలో యేసుప్రభుల వారు అద్వితీయ ఆశ్చర్యకరుడు అని చెప్పటానికి ఒక రెండు విషయాలు ప్రధానమైనవి. ఒకటి ఏంటంటే స్త్రీ పురుషుల యొక్క ప్రమేయం లేకుండా రావటం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇదివరకే ఆయన మహిమలో ఉన్నవాడు మన మధ్యకు రావాలి అని కనుక ఆయనకు దేహం కావాలి. ఆ దేహం అమ్మ కడుపులో సిద్ధమవుతుంది. అందుకే కన్యకను వాడుకోవటం జరిగింది. ఒకటి చెప్పండి బ్రదర్. వందనాలు బ్రదర్, చెప్పండి. యేసు దేవుడు పుట్టకతలకి ఈయనే కదన్నా తండ్రి, యేసు ప్రభే కదా తండ్రి. యేసు ప్రభువే తండ్రి. ఎక్కడుందన్నది? అట్లా కాదన్నా, ఈయన సృష్టి పుట్టకతలకి మనేమ గర్భాన పుట్టకతలకి దేవుడు ఆత్మరూపంగా ఉన్నాడు కదా. ఆయనే ఆ యేసు ప్రభుగా పుట్టినాడు అనుకుంటున్నానా? లేకపోతే యెహోవా దేవుడు సపరేట్, యేసు ప్రభు సపరేట్ అన్నా? 100% వేరు అన్న వాళ్ళిద్దరు. అయితే మనకు దేవుళ్ళు ఇద్దరన్నా? వెరీ గుడ్. ముగ్గురు ఉన్నారు. ఇంకా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన హిందువులు మాత్రమే కదన్నా, హిందువులు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కదా, మనకు ఓకే, వినండి మాట. అయిపోయిందా? ఇంకా అయిపోయింది. నాకు ఆ డౌట్ అదేనా, దేవుళ్ళు ఎంతమంది? చెప్పండి. ఇంకేమైనా ఉంటే మాట్లాడండి, తర్వాత నేను మాట్లాడతాను. అదే ఒకటే నా ప్రశ్న, దేవుళ్ళు ఎంతమంది? వెరీ గుడ్. ఇప్పుడు ఒక మాట ఆపేయడన్నా. ఇప్పుడు మనకు 82వ కీర్తనలో బాగా వినండి. 82వ కీర్తనలో దైవముల మధ్య దేవుడు సంచరించుచున్నాడు అని అంటాడు. 82వ కీర్తనలో చూసారా మీరు? 82వ కీర్తన చూసారా? చూస్తానేనా? ఒకసారి చూడండి. ఒకసారి ప్రారంభ వచనం, 82వ కీర్తన ప్రారంభం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు,
దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. రైట్. ఇక్కడ మొదటి వచనంలో ఈ దైవాలు ఎవరు? ఎవరి దైవాలు? ఒక డౌట్ ఉన్నా, చెప్పమ్మా. కొరింథీ పత్రికలో ఆకాశమందు దేవతలు ప్రభువులు ఉన్నారు, కానీ మనం యెహోవా అదే యేసయ్యనే కదా మనకు దేవుడు ప్రభువుగా కలిగి ఉన్నామని చెప్తారు కదన్నా పౌలు గారు. అది అంటే ఏందన్నా, ఆకాశంలో దేవతలు ఉంటారా? ఓకే అమ్మా, చెప్తానమ్మా, దాని గురించి చెప్తానమ్మా. ఒకసారి వినండి. ఈ ప్రశ్న చూడండి. ముందు 82వ కీర్తన ప్రారంభ వచనంలో దైవాలు అని చెప్పబడిన వాళ్ళు ఎవరు? ఎవరికైనా తెలుసుంటే చెప్పండి ఆన్సర్. దేవుడు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారండి? మీకు చిన్న విషయం అదే. ఇశ్రాయేలులతో మా కీర్తన గ్రంథంలో ఉన్నామంటే ధర్మశాస్త్ర కాలం అది. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నామంటే వాళ్ళు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలుని దేవుడు దైవాలు అన్నారు. వీళ్ళు ఎవరికి దైవాలు? ఇప్పుడు ఎంతమంది మనకు దైవాలు? ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఏం చెప్తారు జవాబు? నువ్వు ఒక్కడని చెప్తాను, ఆ ఒక్కడు యేసు ప్రభు అని చెప్తాను. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్తారు చెప్పండి? 82వ కీర్తన ప్రారంభ వచనానికి ఇక్కడ దైవము అని చెప్పలా, దైవము అని ఒకరి గురించి మాట్లాడలా, దైవములు అంటున్నాడు దేవుడు. యేసుప్రభు ఒక్కడే దేవుడు అని అంటే మరి యేసుప్రభుల వారే అద్వితీయ సత్యదేవుడవు నీవు అని ఎవరికి ఆయన ప్రార్థన చేసేవాడు? తండ్రి అయిన దేవుడే, యెహోవా దేవుడే, యేసుప్రభు 100% కాదు. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే నన్ను తండ్రి పంపించాడు అంటాడు. ఎప్పుడు చూసినా ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలే మీకు చెప్తున్నాను అంటాడు. ఆయన దగ్గర విన్న విషయాలే నేను చెప్తున్నాను అంటాడు. పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయండి అని తండ్రికి ప్రార్థన చేయమన్నాడు, చేసినవాడు. నేను తండ్రి యొద్దకు ఎక్కిపోచున్నాను అంటాడు. నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అని తండ్రి అయిన దేవుడు యేసుప్రభుల వారు యెహోవా దేవుడి గురించి చెప్తాడు. ఇప్పుడు ఈయనే ఆయన అయినప్పుడు, యేసుప్రభుల వారు యెహోవా అయినప్పుడు ఈయన ఎవరికి ప్రార్థన చేశాడు? అదంతా ఏమంటారు దాన్ని? అన్నా వందనాలన్నా. వందనాలన్నా, చెప్పండి. మీరు తమరే చెప్పినారు కదన్నా, యేసు ప్రభు జన్మ పుట్టకదలకి ఆత్మ రూపంలో ఉన్నాడని. అవును, ఆత్మ రూపంలో ఉండి యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు పుట్టినాక యేసు ప్రభు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు తండ్రికి యేసు ప్రభు చేస్తాడు. మాకు మటుకు తండ్రి యేసు ప్రభు కదనా. యేసు ప్రభుకు మేము చేసుకుంటాము, యేసు ప్రభు వాళ్ళ తండ్రి చేసుకొని. వినండి రైట్, అర్థమైంది. ఓకే, బాగుంది. అంటే ఇప్పుడు యెహోవా దేవుడు యేసు ప్రభుగా వచ్చాడా రాలేదా చెప్పండి అన్న. మనం అందరం నమ్మింది నా ఫస్ట్ పాలసీ ఏంటంటే యేసు ప్రభు నమ్మింది వద్దు, నమ్మినామా యేసు ప్రభు నమ్మినాక యెహోవా దేవుని నమ్ముతున్నారు. తెలిసిన మనకు ఫస్ట్ ఎవరు చెప్పారు? అది ఎక్కడ ఉంది పద్ధతి? అది నేను నమ్మింది ఒకటి ఫస్ట్ యేసు ప్రభు నా దేవుడు అనుకోండి. నా చిన్నతనం నుంచి నా పుట్టినాక నాకు తెలియదు. అది మార్చుకోండి అన్న. ఎందుకంటే దేవుడి వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం ఉండాలి. మనం చిన్నప్పటి నుంచి తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి పద్ధతులు అన్ని అంటే తప్పదు. అది ఎందుకంటే 100% మీరు మార్చుకోలేకపోతే అది మీ మిస్టేకే. నేను ఒక మాట ఒక ప్రశ్న అడిగిన సమాధానం చెప్పున్నా. ఒక ప్రశ్న అడుగుతున్నా, సమాధానం చెప్పండి. యెహోవా దేవుడు, నేను దేవుణ్ణి ఆయన విమర్శించేంత గొప్పవాణి కాదు. యెహోవా దేవుడు అన్ని చేయించాడు. ఎలాంటి హత్యలు చేయించినాడు, అన్ని ఆయన పాత నిబంధనలో అన్ని అక్రమాలు అన్ని జరిగిపోయినాయి. అది బలులు అర్పించినాడు, బలులు ఇచ్చేసినాడు. అది హిందువుల సమాజం అదంతా. యెహోవా దేవుడు టైంలో అన్ని జరిగినాయి కదన్నా. దావీదు మహారాజు యుద్ధాలేమో ఇంకోటి అన్ని జరిపించినాడు కదా. యేసు ప్రభు వచ్చినాకనే కదా నీతి న్యాయము మనకు ఓర్పు సమాధానము అన్ని మనకు అబ్బింది.
మనం మీకు ప్రపంచానికంతా ఏమిటా మాకు ఒక్కడే దేవుడు ఒక్కడే యేసుప్రభు అంటాం. యేసుప్రభు గురించి దేవుడు పండగలు కానీ ఏమైనా యేసుప్రభు గురించి ప్రతి చెప్పుకుంటాం. హిందువులకు కానీ ముస్లింలకు కానీ ఎవరికన్నా కానీ మా దేవుడు యేసుప్రభు అని. మా దేవుడు యెహోవా దేవుడు అని ఎవరు చెప్పరు. యెహోవా దేవుడు యేసుప్రభుకు తండ్రి అంటున్నారు. నేనైతే ముగ్గురు దేవుళ్ళు అయితే వాళ్ళు విష్ణు ఈశ్వర బ్రహ్మ మేము మా మాదిరి మీ దేవుళ్ళు అంటారా అనే కాడికి వచ్చినారు. ఓకే, మనకు దేవుడు ఒక్కడే కదా, యేసుప్రభు ఒక్కడే కదా, యేసుప్రభునే కదా ఫస్ట్ మనం నమ్మింది. యేసుప్రభు నమ్మినాక అందరికీ దేవుడు యేసుప్రభు అని తెలుసు. దేవుడు పిల్లని అడిగిన మీ దేవుడు అంటే యేసుప్రభు అంటారు. యెహోవా దేవుడు అని ఎవరు అన్నారు. ఓకే, అట్లప్పుడు యేసుప్రభునే నమ్మితే యేసుప్రభు సిద్ధాంతాలు యేసుప్రభు నమ్మాలి. కానీ యెహోవా దేవుని గురించి మీరు సేవకులు చెప్పాలా మాకంతే. ఎందుకంటే పాత నిబంధన అంతా హిందువులకు దొరికిన బైబిల్. అది మీ బైబిల్ దేవుడి తప్పు చేసినాడు, మీ బైబిల్ దేవుడు తప్పు చేసినాడు అంటే దావీదు మహారాజు గురించి అంతా ఉంది ఏ టు జెడ్. కొత్త నిబంధన యేసుప్రభు వచ్చినాక మా కొత్త నిబంధనలో ఒక తప్పు చూపండి మా దేవుని గురించి అని అడిగే చర్చలో ఏదైనా మాట్లాడేటప్పుడు జరుగుతుంది. ఓకే, ఓకే. మీరు ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఒక మాట, కొత్త నిబంధనలో తప్పు చూపించండి, పాత నిబంధనలు ఏమి లేవు అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యెహోవా దేవుడు అక్కడ రక్తాలు ఒలికించాడు, మనుషులను చంపించేశాడు, యుద్ధాలు జరిగించాడు. ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. అదే ఆయన బాగలేడు, యేసుప్రభు బాగున్నాడు అన్నటువంటి రీతిగా చెప్తున్నటువంటి మాట ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తండ్రి నేను పంపగా వచ్చాను అని యేసుప్రభుల వారు ఎన్నోసార్లు చెప్పింది అబద్ధమా? ఒకటి. నిజమేనా ఆయన ఆ మాట చెప్పడం? ఆ యుద్ధాలు జరిగించిన ఆయన, రక్తాలు ఒలికించిన ఆయన, మనుషులు చంపించిన ఆయన నన్ను పంపించాడు, ఆయనకి నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ఆయనకి ప్రార్థన చేయండి, నేను ఆయన దగ్గరికి పోతున్నాను, మీరు కూడా ఆయన దగ్గరికి రావాలి. ఇవన్నీ ఏంటి? యేసుప్రభుకు బాగా తెలుసా తండ్రి గురించి? మీకు బాగా తెలుసా? నా ప్రశ్న మీకు అర్థం కాలేనా? నేను అడిగేది ఒకటే, మిమ్మల్ని అడిగేది మేము చెప్తే మాకు ఒక దేవుడు ఉన్నారని చెప్పాలా, ఒక దేవుడు అని చెప్పాలా? నేను మాట్లాడినివ్వండి, నేను కంప్లీట్ చేయలే ఇంకా ఆన్సర్. నా ప్రశ్న మీరు ఒకటి నేను ఇన్ని అడగలే, ఇన్ని సమాధానాలు అడగలే, నేను ఒకటే మీరు చెప్తున్న విషయంలో కొత్త నిబంధనలో ఏ తప్పు లేదని అంటున్నారా? నేను చూపిస్తా, కొన్ని అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్తారా? చెప్పండి, అడగండి. ఒకసారి తీయండి ఒక మాట, అందరు తీయండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 27వ వచనం. ఒకటి చదవండి. మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను. ఎవరండి మాట చెప్పింది? తెలుసా? 12వ వచనం చదవండి. 12వ వచనం. రాజకుమారుడొక రాజ్యం సంపాదించుకుని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై. చాలమ్మా. ఎవరటైనా రాజకుమారుడు. ఎవరి రాజకుమారుడు? ఎవరన్నా? యేసు ప్రభుల వారండి. రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకుని, అంటే రాజ్యం సంపాదించుకుంది ఎవరు? రక్తం ఇచ్చి రాజ్యాన్ని, సంఘాన్ని సంపాదించుకుంది యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి? నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడి అని చెప్పాడట. ఏంటిది? అంటే నమ్మడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళందరినీ చంపేయడు నా ఎదుట అని చెప్తున్నాడు. ఏంటి? జాలి, కరుణ, ప్రేమ ఏంటి లేదా యేసు ప్రభుల వారికి? తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంకి రండి.
స్వయంగా యేసుప్రభుల వారు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. 25వ అధ్యాయం మత్తయి సువార్త 41వ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇదేంటిది? శపించబడిన వారులారా, నన్ను విడిచిపెట్టండి, అపవాదికి మన దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోండి అంటున్నాడే. ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరు? అంటే ఆయనను వదిలిపెడితే నిత్యాగ్ని లేకపోతారని వాళ్ళకు తెలియపడి. మరి దీన్ని ఏమంటారు చెప్పండి. మరి జాలి లేదా? ఇప్పుడు నేను మాట చెప్తున్నాను, భూమి మీద కొందరిని ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా చంపడం జరిగింది, అందరిని చంపలా. జాలి ఉండే కదా ఆ మాట చెప్పడం. ఆయన ఏదండి? నన్ను విడిచిపోతే నిత్యాగ్ని లేకపోతారని విధంగా జాలితో చెప్పడమే కదా. ఇప్పుడు నేను చెప్పేది వినండి. నిత్యాగ్నికి పోయిన వాళ్ళు ఎక్కువ మందా, లేదంటే యెహోవా దేవుడి చేత చంపబడిన వాళ్ళు ఎక్కువ మందా? నిత్యాగ్ని లేక పోండి అని చెప్పాడు, కానీ మీరు సాగుపోండి అని చెప్పలే కదా. ఇంకోటి ఏంటంటే ఆయన కడ వరకు చూస్తాం మిమ్మల్ని అందరినీ అన్నాడు కదా. ఏది ఎన్ని తప్పులు ఇప్పుడు బైబిల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా దేవుడే ఎన్ని చూడలేదంటారా? ఆయనే కదా అన్ని దానిలకు సూత్రధారి, ఆయనే కదా. బలులకు యుద్ధాలకు సైన్య సంపడాలకు మొత్తం అంతా సూత్రధారి ఆయనే కదా. ఆ సూత్రధారిని పట్టుకునే కదా హిందువులు తయారైంది. ఎవరు చెప్పారు అది? అంటే అన్ని చరిత్రలు అనేదన్నా మోసే చరిత్ర, కర్ణుని పాత్ర ఇచ్చినారు హిందువులు. మోసే చరిత్ర అది ఎవరైనా అట్లా చెప్పొచ్చేమో, మాట్లాడొచ్చేమో అన్నా మనం మాట్లాడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఉన్నటువంటి యెహోవా దేవుడికి ఉన్నటువంటి ఆయనకున్న సప్రమాణత, పరమ పవిత్రత అసలు ఈ ప్రపంచంలో ఎవడే గాని మ్యాచ్ అవ్వడు. దేశం మీదికి యుద్ధం వెళ్ళటానికే నాయన ముందు సమాచారం పంపండి, శాంతి పంపండి. వాళ్ళు ఓకే అంటే సమ్మతి తెలిపితే యుద్ధం వద్దు, లేదు అంటేనే వాళ్ళు యుద్ధానికి మేము సిద్ధం అంటేనే మీరు యుద్ధానికి పోండి అని చెప్పినటువంటి వాడు. యుద్ధాలు ఎవరి మీద జరిగించాడు అంటే పచ్చి విగ్రహారాధకుల మీద జరిగించాడు. చిన్నపిల్లలని వాళ్ళ దేవతలకు బలర్పిస్తూ అగ్నిగుండం దాటించే వాళ్ళ మీద సమరశంఖం పూరించాడు దేవుడు తప్ప. భయంకరమైనటువంటి పాప చర్యలు, కార్యాలు చేస్తున్నటువంటి కామ పిశాచులు లాంటి వాళ్ళ మీద జరిగించిన పరిస్థితి తప్ప వేరే వాళ్ళని కాదు. అసలు యేసుప్రభుల వారికి గుణాలు వచ్చాయంటే నా తండ్రి దగ్గర నుంచి నేను అన్ని తెలుసుకున్నానని మాట్లాడుతున్నాను. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు. మరి అంటే ఏంటి అర్థం? ఆ యుద్ధాలు జరిగించిన ఆయన నేను ఒకటే అని చెప్పినట్ట? నన్ను చూస్తే రక్తం ఒలికించిన ఆయన నేను ఒకటే అన్నట్ట? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు అన్నాడు కదనా. ఆయనకు తండ్రి యెహోవా దేవుడు, మనకు తండ్రి యేసు ప్రభు. ఎవరు చెప్పారు అది? నాకు తెలిసిన సిద్ధాంతం. ఎట్లది? మీకు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు సిద్ధాంతాలు చెప్పుకుంటూ పోవచ్చా? బైబిల్లో ఆధారం ఉండాలి దానికి. లేఖనం ఏం చెప్తున్నది ఆధారం? మీరు మాట్లాడుతున్న దానికి ఏ ఆధారం ఉంది చెప్పండి, అది చెప్పండి ముందు. మీ అంత బైబిల్ మాకు లేదు కాబట్టి అలాంటప్పుడు ఉన్నదాన్ని వినాలి అన్న. అట్లా లేనప్పుడు ఏం చేయాలి? ముగ్గురు దేవుళ్ళు అంటే నేను ఒప్పుకున్నా. నాకు దేవుడు ఒక్కడే యేసు ప్రభు, నేను నమ్మింది ఆయన సిద్ధాంతమే. నేను కంప్లీట్ చేయలేదు ఆన్సరు, అదే చెప్తున్నా మీకు. ఆన్సర్ కంప్లీట్ చేయలేదు. క్లారిటీగా ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు దైవముల మధ్య నేను ఉన్నాను అని చెప్పాడు. వీళ్ళు ఎవరికి దైవాలు అని అడిగినాను ప్రశ్న. తెలియకపోతే ఏం చేయాలి? లేఖనాధారాలు చూపించినప్పుడన్నా మనం సర్దుకోవాలి, దిద్దుకోవాలి. నేను మా తాత ముత్తాతల నుంచి ఎట్లాగే ఉన్నాను, నేను ఇంతే ఉంటానంటే ఎవరేం చేయలేరు. దిద్దుకోవటానికి ఇక్కడికి వస్తున్నాం దేవుడి సన్నిధికి. 25 ఏళ్ళుగా నేను వాక్యం చెప్తుంటే 25 ఏళ్ళుగా దిద్దుకుంటూనే ఉన్నా. స్టిల్ దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని దేవుడి సన్నిధానానికి రావాలి. నేను ఒప్పుకోను అంటే మనం ఎవరు ఒప్పుకోవడానికి, ఒప్పుకోపోవటానికి?
అంత గొప్ప దేవుడు మన యెహోవా దేవుడు అన్ని పాపాలు చేసినా అన్ని ఇది చేసినా కానీ దావీదు మహారాజునే క్షమించి దావీదు మహారాజుకి మనం దావీదు మహారాజు దాన్నే హిందువులకు దొరికినాము, హిందువులు దావీదు మహారాజు దాన్నే మనం మాట్లాడుతుంటారు. కానీ నేను మటుకు నన్ను ఏమని అనుకున్నా, నా సిద్ధాంతం నా కథ నాకు యేసుప్రభువే దేవుడు. యెహోవా దేవుడు ఇంకో దేవుడు ఏ శిక్ష వేసినా దానికి బాధ్యున్నే. నా తండ్రి యేసయ్యే నాకు దేవుడు. ఓకే, వెరీ గుడ్. మీరు అట్లా అనుకుంటే ఎవరేం చేయలేరు. వినండి, అసలు నిత్య జీవం, మనిషి యొక్క నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏమని నమ్మమని చెప్పాడు దేవుడు? బైబిల్లో చూద్దామా? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ యేసు ప్రభు గొప్పతనం ఆయన బ్రదర్ చెప్పటమో లేకపోతే తండ్రి అయిన దేవుడు గొప్పతనం నేను చెప్తాం, ఇది కాదు. లేఖనం ఏం చెప్తుందో చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం చదవండి ఒకరు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడినవి. ఏమని నమ్మాలని చెప్తున్నారండి? దేవుని కుమారుడు. బైబిల్లో మీరు ఎక్కడైనా కొత్త నిబంధనలు గాని పాత నిబంధనలు గాని యేసు ప్రభువును దేవుడని నమ్మండి అని ఎక్కడైనా ఉందా? ఎవరైనా చూపించగలరా? ఎక్కడ లేదన్నా. ఎక్కడ లేదు. లేనప్పుడు నేను అదే నమ్ముతాను, మీరు ఏమన్నా అనుకోండి అంటే మేమేమనుకుంటాం? అనుకోవడానికి ఏముంది? మీరు వాక్యానుసారం లేరని అనుకుంటాం, అంతే. దట్స్ ఆల్. చూడండి ఏమనుంది అక్కడ. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఎవరు నమ్మాలి? నాకు 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 అంటున్నాం కదా. యేసు ప్రభువుకి తండ్రి అయిన దేవుడు దేవుడట, మనకు మాత్రం యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నారు బ్రదరు. ఎక్కడుంది అది? ఎవరు నమ్మని చెప్తున్నారు? మీరు నమ్మునట్లు అన్నట్టు. మీరు నమ్మునట్లు అన్నాడు. అన్నాడా లేదా? ఎవరిని నమ్మంటున్నాడు? యేసు ప్రభుని దేవుని కుమారుడిగా మీరు నమ్మండి అంటున్నాడు. నాకు దేవుడు అంటే మీరు ఏ ఆధారాన్ని బట్టి ఆ విధంగా అనుకుంటున్నారు? అయితే యేసు ప్రభు దేవుడే కాదంటారు మనకు. యేసు ప్రభు మనకు దేవుడు కాదు, యెహోవా దేవుడే మనకు దేవుడు. అది నేను చెప్తాను, మళ్ళీ క్లారిఫికేషన్ ఉంది. యేసు ప్రభును మనం కొలచకూడదు. యేసు ప్రభు మన దేవుడు కాదు, యెహోవా దేవుడే మనకు దేవుడు. నేను దాని గురించినటువంటి వివరణ ఇస్తాను. అదంతా మాట్లాడుతున్నది, ఇదంతా యేసుక్రీస్తు నామమున కూర్చున్న సత్యమని ఇదంతా మాట్లాడుతున్నది ప్రభు కోసమే. మీరు అన్ని విన్న తర్వాత కన్క్లూజన్ రావాలి. అప్పుడు ఏం చెప్తున్నాడు సోదరుడు అనేది. ఓకే, మీరు నమ్మే విషయం చెప్తున్నా. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఎవరము ఏమని నమ్మాలి. ఈవెన్ బాప్టిజం తీసుకునేటప్పుడు కూడాను ఫిలిప్ గారు నపుంసకుడికి బాప్తిజం ఇచ్చేటప్పుడు ఏమని చెప్పాడు? ఒకసారి దాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు బాప్తిజం అంటే రక్షణకు సంబంధించింది కదండి. దాంట్లో ఏమని చెప్తున్నాడు చూడండి. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 36-38 వచనాలు కలిసి ఉంటాయి. అందులో వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చను అనే దగ్గర ఫుట్ నోట్ ఉంది కదండి, పాద సూచికంగా. ఏముందమ్మా? నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని మార్గం ఉత్తరం ఇచ్చాను. అది బాప్తిజం తీసుకునేటప్పుడు కూడా నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసిస్తే నేను బాప్తిజం ఇస్తానంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను అని అంటాడు. యేసుప్రభును ఏమని నియమించడం జరిగింది? ఆ నియామకం ఏమని జరిగింది? దేవుడనా? ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 36వ వచనం చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. చిత్రమైన విషయం ఏంటంటే అప్పుడు ఇశ్రాయేల్ వంశమే తెలుసుకోవాలి, ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకోవాలి.
అర్థమైందండి? రైట్. అయితే దేవుడు కదా? ఎస్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు నామమున కూర్చున్న సత్యం అంటే సాధారణమైన విషయం కాదు, అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఆశ్చర్యకరుడు అన్నటువంటి దానిలో చెప్పండి అన్న, ఏదో మాట్లాడబోతున్నారు అన్న. అపోస్తుల కార్యంలో 8:12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు క్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మిరి, స్త్రీలను పురుషులను బాప్తిసం పొందిరి అని ఉంది కదన్నా? అవునండి, చెప్పండి. అదే నాన్న సార్ ప్రశ్న. అంటే ఏముంది ప్రశ్న ఇక్కడ? యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచు ఆయన నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిసం పొందినారు. ఫిలిప్పు ప్రశ్న ఏంటన్నా? అందులో ప్రశ్న ఏముంది? ఇక్కడ యేసుక్రీస్తు నామమే నచ్చింది కదా, రాజ్యమును గూర్చి. యేసుక్రీస్తు నామం అనడానికి ముందు దేవుని రాజ్యం అని కూడా ఉంది. అదే దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యము వేరు, యేసుక్రీస్తు నామము వేరు. రాజ్యానికి యేసుక్రీస్తు నామానికి సంబంధం లేదు. దేవుడు అంటే యేసుక్రీస్తే కదన్నా. ఎక్కడుందయ్యా అది? దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి అక్కడ ఆ మాటను బట్టి యేసుప్రభు దేవుడు అని ఉన్నట్ట అర్థం. ఆయన దేవుడు కాకపోతే ఆయన దేవుని రాజ్యం. వినండి, దేవుడు వినండి అన్న, ఒక మాట వినండి. దేవుడు కాదు అన్నటువంటి విషయము కనుక సంబంధించి క్లారిఫికేషన్ ఉంది. అది విన్న తర్వాత మాట్లాడండి అంటున్నారు, మీరు వినట్లా. ఈ మాటను ఎక్కడైనా మీరు తీసుకెళ్ళండి, చదువు వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. ఈ మాటను బట్టి యేసుక్రీస్తు దేవుడు అని అనుకోవచ్చా అని అడగండి ఎవరినైనా. మీకు తెలిసి మీకు బాగా వాక్యం తెలిసిన వాళ్ళు, ఇతను చెప్తే నమ్మచ్చు అన్న వాళ్ళ దగ్గరికి పోయి ఈ మాట చదివించి చెప్పండి, అడగండి. ఈ మాటను బట్టి యేసుప్రభుని దేవుడు అనొచ్చా, యేసుప్రభు దేవుడు అని కన్ఫర్మ్ అవ్వచ్చా అన్న విషయం అడగండి, మీకు అర్థం అవుద్ది. ఇంకా బలమైన ఆలోచన ఆధారాలు తీసుకురండి, మాట్లాడడం ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ యేసుప్రభు దేవుడని చెప్పటానికి ఈ వచనం సరిపోదు, అది దానికి సంబంధించింది కానే కాదు. ఈ ఒక్క వచనం మీద కొన్ని నెలలుగా మాట్లాడుతున్నాను నేను. కొన్ని నెలలుగా యేసుక్రీస్తు దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుడి రాజ్యంలో ఎవరెవరు ఉంటారు, దేవుని రాజ్యం ఎక్కడి నుంచి మొదలైంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను. ఓకే, గమనించండి. యేసు ప్రభుల వారు ఆశ్చర్యకరుడు అనడంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన జననములో ఆశ్చర్యకరుడు అని అంటారు. రెండో విషయం ఏంటంటే, మొదటి విషయం స్త్రీ పురుషుల ప్రమేయం లేకుండా పుట్టడం జరగటం ఒకటి. రెండోది ఏంటి అంటే, ఆయన పరలోకములో దేవుడితో సమానంగా ఉన్నవాడైనప్పటికీ అక్కడ దూతల మధ్య స్తుతుల మధ్య ఉన్నటువంటి వ్యక్తి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మన మధ్యకు రావటం అంటే, అనుకూల పరిస్థితుల్లో నుంచి అననుకూల పరిస్థితులకు ప్రపంచంలో ఏ మనిషి వెళ్ళాలనుకోడు. ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి సంపాదించుకొని రావాలనుకుంటాడు. ఎందుకు రావాలనుకుంటాడు, ఎందుకు వెళ్ళాలనుకుంటాడు? ఇక్కడ పనికి తగినటువంటి వేతనం లేదు, పనులు సరిగా దొరకట్లేదు, దొరికినా తగినటువంటి కూలి దొరకట్ల. అందుకు ఈ అననుకూల పరిస్థితుల్లో నుంచి అనుకూల పరిస్థితులకు వెళ్ళాలనుకుంటారు. కరువు వచ్చింది, ఊర్లో కరువు వచ్చింది, ఎక్కడ కానీ ఉపాధి లేదు. ఎక్కడైతే ఉపాధి దొరుకుతుందో, ఎక్కడైతే అన్ని విధాలుగా బాగుంటుందో అక్కడికి వలస వెళ్ళిపోతాడు మనిషి. అంటే బాగోలేని ప్రతికూల పరిస్థితుల మధ్య ఎవడు ఉండాలనుకోడు, అక్కడి నుంచి అనుకూల పరిస్థితులకు వెళ్ళాలనుకుంటాడు. యేసుప్రభుల వారేంటి, అన్ని అనుకూలతలు, అంత మహిమ, అంత శ్రేష్టమైనటువంటి స్థితి ఉన్నటువంటి వ్యక్తి అన్నిటినీ వదిలేసుకొని ఇక్కడికి రావటం ప్రపంచంలో ఎక్కడా ఎవడూ కూడా చేయని సాహసం. యేసుప్రభుల వారు మన కోసం చేయటం జరిగింది. అంటే జన్మలో అద్వితీయమైనటువంటి వాడు యేసుప్రభుల వారు చెప్పడానికి ఇది ఒక గుర్తు. ఇంకా 4 ఉన్నాయి, చెప్పండి అన్న. అన్న ఇప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధం జరుగుతుంది కదన్నా,
ఇజ్రాయేల్ యుద్ధం జరిగేటప్పుడు మన సేవకులు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఎర్రావు దొరికింది, బలి అర్పిస్తారు, వాళ్ళు యేసుప్రభు నమ్మితే ప్రపంచాన్ని, యేసుప్రభు దేవుడని ఒప్పుకుంటే వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు అనే విధంగా చెప్తున్నారు కదా. ఇశ్రాయేలీయులు అంటే యూదులు కదనా, అవును, వాళ్ళు నమ్మేది యెహోవా దేవుడినే కదన్నా, యేసుప్రభుని కాదు కదా. యేసుప్రభును దూషించి శిలువ వేసినలే కదా వాళ్ళు. అవునండి, వాళ్ళు యేసుప్రభుని నమ్మలేదు కదా. మీరు క్రిస్టియనా ఇశ్రాయేలీలనా? క్రైస్తవునన్నా. క్రైస్తవుని కాదన్నా, మీరేమన్నా అక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశం నుంచి కొంతమంది గుంటూరులో ఉన్నారు, కొంతమంది ఇల్లంతా శనివారం ప్రార్థన చేస్తూ యెహోవాని దేవుని నమ్మండి, యేసుప్రభుని ఇది చేయండి అనేది స్టార్ట్ చేశారు. ఉన్నారు కడపలో అక్కడక్కడ ఉన్నారు. మీరు ఆంధ్ర వాళ్ళలో ఒకరిని కావచ్చు అంటారు. ఆ ఇండియనేనా ఆంధ్ర క్రిస్టియనా? మీరు డౌట్. శనివారం ప్రార్థన చేస్తా ఎక్కువైంది. యేసుప్రభుని నమ్మండి, యేసుప్రభుని నమ్మకండి, యెహోవా దేవుడే మనకు ఉన్నాడు అని అంటున్నారు కదా. నేనేమన్నా నువ్వు వాళ్ళలో ఒకనివే అని వాదిస్తానన్నా. చెప్పేది మీరు పూర్తిగా వినడం లేదు. మీరు ఒక విషయంతో ఒక గంటతో అయిపోయే విషయం కాదు ఇది అని చెప్తున్నాం. మీరు దాన్ని టాలరేట్ చేయట, సహించుకోవట్లా, దాన్ని మనం ఏం చేయలేం. మీ మాటను బట్టి నేను ఇశ్రాయేలునే, ఆ గుంటూరులో కడపలో వచ్చి నిలబెట్టుకున్నటువంటి కొంతమందిలో నేను ఒకడినే. నా మాటలు వింటున్న చాలా మంది కూడా ఇశ్రాయేల్ ఉన్నారు ఇక్కడ. మీరు దేవుని నికారసైన క్రైస్తవులు అంటే యేసుప్రభుని నమ్మనినా యుద్ధాలు యేసుప్రభుని నమ్మండి, యుద్ధాలు సమసిపోతాయి. ఎవరు నమ్మట్లేదు? ఎవరు నమ్మట్లేదన్నా? మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను మాట్లాడేది ఎవరైనా ప్రపంచంలో ఎన్నైనా చెప్తారు. నీ ఎర్రపెయ్యో, మూడో దేవాలయమో, 666నో, ఇంకొకటో ప్రపంచంలో యేసుప్రభు రెండో రాకడ కోసం కూడా ఎన్నో చెప్పారు. ఆయన రహస్య రాకడ ఉందట, బహిరంగ రాకడ ఉందట. ఇవన్నీ సావుకులు చెప్పేటు, వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పేటు నమ్మే పరిస్థితులు ఉండొచ్చు. దాని ఏముంది, మనం ఏం చేయలేము దానికోసం. ఈ బైబిల్లో ఆధారం చూపించయ్యా అని అడుగుతున్నా. నువ్వు బైబిల్లో చూపించకుండా సేవకులు ఎట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు అంటే నేనేం చెప్పమంటావు? ఏమైనా చెప్తాడు ఎవడైనా. మొత్తానికి ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదు, నేను అది చెప్పట్లేదు. అయితే దేవుడే, 100% దేవుడే. ఆ దేవుడే నాకు దేవుడు. అది తప్పు. అది ఎక్కడ ఉంది ఆధారం? అది అడుగుతున్నా నేను. మీరు చెప్పారు కదా ఇప్పుడు దేవుడు అని. ఆ దేవుడే నమ్ముతా, ఆ దేవుడే శాంతపడు, ఆ దేవుడే ఒక వినండి. నాకు దేవుడు నువ్వు దేవుడిగా నమ్ము అన్న మాట ఎక్కడ ఉంది బైబిల్లో? మీరు ఆధారం చూపించట్లే. ఆధారంతో మాట్లాడండి, రేపు రండి, సోమవారం రండి, బాగా ప్రిపేర్ అయ్యండి. బైబిల్లో ఉన్న మాటలు చూపించి మాట్లాడండి. నాకు ఇప్పటికే లేట్ అయింది, సోమవారం మాట్లాడతాము. వీళ్ళందరూ నన్ను ఏమని అనుకుంటుంటారు, ఎన్నలేంది పెట్టాడని. ఏమనుకోం బావ గారు, ఇది క్లారిటీ చేసుకుంటే బాగుంటది అంతే, ఏం లేదు. ఏంటంటే మీలాగే కొంతమంది ఉండొచ్చు లైన్ లో కూడా, బయటికి చెప్పలేక ఉండొచ్చు. మీరు బయటపడ్డారు, మంచిది. అది ఒకవేళ మీకు తెలిసింది బైబిల్ ప్రకారం రైట్ అయితే మేము అందరం మీ దారిలోకి వస్తాం. కానీ మీరు మాత్రం బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా రాకపోతే అది మీ తప్పు. అది గుర్తుపెట్టుకోండి. గట్స్ ఉన్నాయా? మీరు బైబిల్లో చెప్పబడిన దాని ప్రకారం దిద్దుకోవటానికి మీకు గట్స్ ఉంటే మాట్లాడండి. నేను గట్స్ ఉన్నాయి, నాకున్నాయి. బైబిల్లో ఉన్నటువంటి దాని ప్రకారంగా నేను దిద్దుకోవటానికి ఎల్లవెల్ల సిద్ధంగా ఉంటాను. మీరుంటారా? నేను కనుక్కుంటలేనా? కనుక్కొని నేను సోమవారానికి రెడీగా ఉంటా. ఎక్కడి నుంచైనా కనుక్కోండి, ఇబ్బంది లేదు. బైబిల్ ప్రకారం మీరు చెప్పింది అయితే మేము అందరం మిమ్మల్ని ఫాలో అవుతాం. ఒకవేళ బైబిల్ ప్రకారం నేను మాట్లాడేది రైట్ అయితే మీరు మారాలి. అది గుర్తుపెట్టుకోండి. దేవుని కుమారుడే కదా యేసు ప్రభు. అయ్యో, మళ్ళా మొదటికి వచ్చారు మీరు. సోమవారం మాట్లాడదాం. అంటే అన్నకు స్కూల్ కు టైం అవుతుంది బాబు గారు, వెళ్ళాలి. స్కూల్ కోసం కాదమ్మా, స్కూల్ కోసం కాదు, ఏదో సెకండ్ సాటర్డే, ఇబ్బంది లేదు. విషయం ఏంటంటే ఇక్కడ లైన్ లో రకరకాలైనటువంటి పనుల మీద వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు.
వాళ్ళని మనం అందరూ దృష్టీకరించాలి. ఇది మీకోసం నా కోసం కదా, మనం మాట్లాడుకోవచ్చు, ఫోన్ కాల్లో ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్, ఒక్కదాని దగ్గర మనం ఆగాం ఈ రోజు వరకు. సోమవారం రోజున ఏం చేద్దామనంటే ప్రశాంతంగా మిగతా 4 ఆశ్చర్యకరమైనటువంటి గుణాల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు యేసు ప్రభుల వారి కోసం ఏ రకమైన సందేహం ఉన్నా కూడా యేసుక్రీస్తు నామమును గుర్చిన సత్యం అనే పాఠం అయిపోయేంత వరకు ఇది చాలా వ్యాస్ట్ గా సాగేటటువంటిది. ఇందులోని ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు వచ్చేస్తాయి, అది విషయం గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలన్నిటికీ జవాబులు వచ్చేస్తాయి. అప్పుడు దాకా ఓపికతో వినగలిగితే అందరికి జవాబులు వస్తాయి. ఓపిక లేని పరిస్థితిలో ఉంటే లేఖనాధారంతో మనం మాట్లాడాలి ఎవరున్నా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, రైట్, ప్రార్థన చేద్దాం. ఇప్పటికే ఇప్పుడు సమయాతీతమైంది కనుక తమ్ముడు సురేష్. వందనాలన్నా. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు. ఆయన మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దిన ప్రారంభంలో నాయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నామమును గురించి, అందులో భాగంగా ఆయన ఆశ్చర్యకరుడు ఎలా అయ్యాడు అన్నటువంటి విషయంలో తండ్రి, ఆయన జన్మ ఆశ్చర్యమని, ఆయన భూమి మీద బ్రతికినటువంటి బ్రతుకు ఆశ్చర్యమని, ఆయన మరణ పునరుత్థానాలు, ఆయన పరలోకానికి వెళ్ళడం అన్నటువంటి విషయాలు ఆశ్చర్యమైనటువంటి ఆయన నేను అందులో ప్రాముఖ్యంగా ఆయన జన్మ ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని తెలుసుకొని ఉన్నాం. అందుని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకనైనా మేము ఇంతవరకు తండ్రి యేసు ప్రభుల యొక్క నామం గురించి ఆయన ఎన్నో విషయాలు ప్రశ్నలు ఉన్న తండ్రి మేము ఆలోచించడానికి కూడా మీరు మాకు తండ్రి అవకాశాన్ని ఇచ్చినారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మా మధ్యలో ఉన్నటువంటి ప్రశ్నలకు తండ్రి ఆయన అవి రేకెత్తించడానికి కూడా తండ్రి మీరు ప్రేరేపించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. ఆ ప్రశ్నలు రేకెత్తించి అందులో నుంచి మేము సత్యాన్ని తెలుసుకోవాలని తండ్రి నాయన మీరు మమ్మల్ని ప్రేమించి నాయన మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని అనుకూలతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇందులో మేము మనుషుల యొక్క ఆలోచనలు చొప్పించకుండా, మా సొంత ఆలోచనల ప్రకారం మేము వెళ్ళకుండా, పరిశుద్ధ గ్రంథంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాల ఆధారంగా తండ్రి మేము మిమ్మల్ని అర్థం చేసుకొని తండ్రి ఆ ప్రకారంగానే నాయన మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఆయన అందులో పక్షపాతం లేకుండా ఏ ఒక్కరికి మేము నాయన కొమ్ము కాయకుండా మనుషుల యొక్క పద్ధతులను ఆచారాలను తండ్రి మేము పాటించకుండా మీరు నాయన ఆధారంగా మాకు ఇచ్చినటువంటి బైబిల్ను మేము ఆధారం చేసుకొని మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకునేటువంటి గొప్ప భాగ్యం దయచేయండి. ఏ ఒక్కరునైనా అపార్థాలు చేసుకోకుండా తండ్రి మేమందరం ఐక్యంగా తండ్రి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకొని ఆయన ఒకే ఆత్మతో మిమ్మల్ని అందరినీ ఆయన మిమ్మల్ని ఆరాధించడానికి మేమందరం మీ సహాయమును ఆత్మ నడిపింపును మా అందరికీ దయచేయండి. అయినా దేవుని వాక్యాన్ని అందించినటువంటి అన్నగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కొదవైనటువంటి జ్ఞానంను దయచేయండి. అలాగే వింటున్న మేమందరం కూడా తండ్రి ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మేము చేస్తున్నటువంటి పని పాటలను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన విన్న మాటలను జాగ్రత్తగా మదిలో ఉంచుకొని తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పరిశుద్ధ లేఖనాల వెలుగులో ఆయన మేమందరం వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకునేటువంటి గొప్ప ధన్యత భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ ఆయన కుమారుడైన పరిశుద్ధాత్మ సహవాసం ఈ ఉదయకాల చేరుకుడి వచ్చిన మనకు నిత్య సహకారులకు చేర్పిన వారికి
సర్వలోకమందు చెదరిన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.